పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయర్ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 7 రోజులపాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయంలో జరిగే వార్షిక ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చెయ్యాలన్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్లు మాట్లాడుతూ మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని పేర్కొన్నారు. వైఖానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాలలో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవము, 2వ తేదీ ఉదయం శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవము, 4వ తేదీ తిరుప్పావడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అలాగే సార్ రెండింటికి అలాగండి. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాఫ్ బజార్ నందు 28వ తారీఖు నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంది. ఈ రోజున 29వ తారీఖు సీతారామ కళ్యాణము జరుగుతున్నది దేవాలయంలో. ఈ కార్యక్రమంలో మా వంశపారవారి అర్చక స్వామి, వారి కుటుంబ సభ్యులైన శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు ఘనంగా నిర్వహించుతున్నారు. ఈ కార్యక్రమంలో తదితర భక్తులందరూ పాల్గొని ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచు. తెనాలి పట్టణంలో ఎంతో విశిష్టంగా కలిగిన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూత్రాసమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల భాగంగా 2వ రోజున ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, నిత్యహోమము, బలిహరణ కార్యక్రమం పూర్తి చేసుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం తిరుచి వాహన సేవ, అలాగే 30వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 31వ తేదీన ఎంతో వైభవంగా శ్రీ సూత్రాసమేత కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాఘశుద్ధ పౌర్ణమి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి శ్రీవారి రథోత్సవం తెనాలి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. 2వ తేదీన శ్రీచక్ర స్నానము, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదర్శనాలు, 3వ తేదీన పుష్పోత్సవము, 4వ తేదీన తిరుప్పావడ సేవ కార్యక్రమాలతో వైదికరతో ముగుస్తుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించ కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతోంది.